నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో గతంలో అన్ని ఆయాది గణితానికి సంబంధించినటువంటి వీడియోలను చేయటం జరిగింది. చాలా క్లియర్గా ఆ వీడియోలను కనుక మీరు చూడకపోతే చూడండి. ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే తారాబలం. తారాబలానికి వాస్తుశాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, తారాబలం చూసుకోవడం వల్ల మనకి జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి, తారాబలాన్ని మనం పాటించడం వలన జరిగేటువంటి లాభాలు ఏమిటనేటువంటిది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శుభకార్యాలకు సంబంధించి ఎటువంటి శుభకార్యానికైనా సరే ముహూర్తం అనేది కావాలి. ముహూర్తం ఎందుకంటే మంచి జరుగుట కోసం. తిథివార నక్షత్ర యోగకరణములు, పంచాంగంలో ఉన్నటువంటి తిథివార నక్షత్ర యోగకరణములు అంటే నక్షత్రము. ఆ నక్షత్రానికి నక్షత్రం అంటే ఎలా వస్తుంది? యజమాని జన్మ నక్షత్రము లేదంటే యజమాని నామ నక్షత్రము. జన్మ నక్షత్రం అంటే యజమాని పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వచ్చేటువంటి నక్షత్రము జన్మ నక్షత్రము. నామ నక్షత్రం అంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు తల్లిదండ్రులు పెట్టేటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరును బట్టి మొదటి అక్షరాన్ని బట్టి చూసుకునేటువంటి నక్షత్రం నామనక్షత్రము. కానీ జన్మ నక్షత్రము ఒరిజినల్, నామ నక్షత్రం అనేది ఒరిజినల్ కాదు. ఎందుకంటే నక్షత్రమే తెలియనప్పుడు ఏదో ఒక కుటుంబానికి సంబంధించి లేదంటే తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి పేరు పెట్టడం వల్ల ఆ నక్షత్రాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. గృహ శంకుస్థాపనకి సంబంధించి లేదంటే గృహ ప్రవేశానికి సంబంధించి లేదంటే వివాహానికి సంబంధించి యజమాని నక్షత్రాన్ని బట్టి మనం ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ఏ తారాబలం అయినది అనేటువంటిది చూసుకోవటం జరుగుతుంది. పంచాంగంలో ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రము యజమానికి సరిపోతుందా సరిపోవటం లేదా అంటే ఆ రోజు ఏదైనా ఒక శుభకార్యమును చేయుటకు ఆ రోజు చేయవచ్చా చేయకూడదా, చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటువంటి దానికి సంబంధించి మంచి సమయం మంచి రోజును మనం ఎంచుకోవడానికి ఈ తారాబలం ఉపయోగపడుతుంది. ఈ తారాబలానికి సంబంధించి మొత్తం కూడా 9 తారలుగా చూడటం జరుగుతుంది. 3 9 27 నక్షత్రాలకు సంబంధించి 9 తారాబలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 1 జన్మతార, 2 సంపద తార, 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యక్త తార, 6 సాధన తార, 7 నైధన తార, 8 మిత్రతార, 9 పరమమిత్రతార. 3 9 20 నక్షత్రాలు. ఈ తారాబలాలకు సంబంధించి కూడా 9 తారల్లో కూడా కొన్ని తారలు మంచివి, కొన్ని తారలు మంచివి కాదు. జన్మతార మంచిది కాదు, సంపద తార మంచిది, విపత్తార మంచిది కాదు, క్షేమతార మంచిది, ప్రత్యక్త తార మంచిది కాదు, సాధన తార మంచిది, నైధన తార మంచిది కాదు, మిత్రతార మంచిది, పరమమిత్రతార మంచిది. అంటే 1 3 5 7 తారలు మంచివి కాదు. 2 4 6 8 9 10 ఈ తారలు మంచివి. 10 వచ్చినా కూడా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే 0 అనేది సున్నాకి సంబంధించి విలువ లేదు. కానీ 0 పక్కన కనుక సంఖ్య ఉన్నట్లయితే 1 2 0కి బలం వస్తుంది. అలాగే 10 వచ్చినా కూడా మనం ఆ తారను కూడా తీసుకోవచ్చు. అలాగే వాస్తుశాస్త్రానికి సంబంధించి మనం గత వీడియోల్లో తెలుసుకున్నట్లుగానే ఆయము ఒక గృహ నిర్మాణానికి సంబంధించి మనం ఆయ ప్రమాణం పెట్టినప్పుడు ఆయమానికి సంబంధించినటువంటి కొలత పెట్టినప్పుడు ఆ ఆయానికి ఒక నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం అనేది యజమాని నక్షత్రానికి ఏ తారాబలం అయ్యింది ఏ తార అయ్యింది అనేటువంటిది మార్కింగ్ అయిన వెంటనే ప్లాన్ ఇచ్చిన వెంటనే అది చూసుకోవాలి. ఎందుకంటే
వాస్తుశాస్త్రానికి సంబంధించి పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా సరే, వాస్తు అనుభవం ఉన్నవారు ఎవరైనా సరే తారాబలం కూడా చూసి యజమానులకు కలిసి వచ్చేటువంటి తారను పెట్టుటకు అవకాశం ఉంటుంది. శాస్త్రానికి సంబంధించినటువంటి అనుభవం లేనప్పుడు, వాస్తుశాస్త్రం అంటే ఏంటో తెలియనప్పుడు ఏదైనా సరే స్థలానికి సంబంధించినటువంటి కొలతలు, ఆ కొలతలతోటే గృహ నిర్మాణం చేయటకు అవకాశం ఉంటుంది. తారాబలం అనేది ఇక చూడరు. కానీ యజమానికి సంబంధించి తారాబలం సెట్ కాకపోయినా, తారాబలం కుదరకపోయినా కూడా కష్టాలు పడక తప్పదు. నిర్మాణాల విషయంలో, ముహూర్తాల విషయంలో తారాబలం అనేది చాలా ముఖ్యమైనది. ఉదాహరణకి మీది అశ్విని నక్షత్రం అనుకోండి, పంచాంగంలో ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అనుకోండి, అశ్విని నక్షత్రం నుండి ఆశ్లేష నక్షత్రానికి 9వ తార అయింది. 9వ తార అంటే పరమమిత్ర తార. పరమమిత్ర తారకు అధిపతి కుజుడు. అంటే కొన్ని అవాంతరాలు వచ్చినా కూడా సకాలంలో పనిని పూర్తి చేపిస్తాడు. ఆ విధంగా తారాబలంను చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము వాస్తుశాస్త్రానికి సంబంధించి ఆయం పెట్టిన తరువాత యజమాని యొక్క నక్షత్రానికి, జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రానికి ఏదైనా సరే ఆ ఆయమునకు వచ్చినటువంటి నక్షత్రము తారాబలం కుదరాలి. కుదరకపోతే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ తారాబలానికి సంబంధించినటువంటి వీడియోని తెలియనటువంటి వాళ్ళకి తెలియచేయడం కోసం చేయటం జరుగుతుంది. తద్వారా ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్మాణాలు చేసేటప్పుడు ముహూర్తానికి సంబంధించి, ఆయానికి సంబంధించినటువంటి తారాబలమును కూడా మీ జన్మ నక్షత్రము, నామ నక్షత్రం ప్రకారం చూసుకోవాలని మా మనవి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.